మహాగౌరి నవదుర్గల అలంకారాల్లో 8వ అవతారం. నవరాత్రుల్లో 8వ రోజైన ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా మనం దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవి 4 చేతులతో ఉంటుంది. కుడి చేయి అభయముద్రలో ఉండగా కింద కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. క్రింద ఎడమ చేతిలో ఢమరకం ఉండగా పై ఎడమ చేయి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దధ్యాన్ మహాదేవ ప్రమోదద అని ఈ అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకం. మహాగౌరి వృషభ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది అని చెప్తారు. స్కంద పురాణంలో, తరువాత మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ మాహత్యంలో చెప్పబడినటువంటి కథ ప్రకారం శుంభనిశుంభులనే రాక్షసుల్ని సంహరించటం ఒక్క పార్వతీదేవి కుమార్తెకు మాత్రమే సాధ్యము అని తెలిసి పరమశివుడు తన మాయ చేత ఆమె బంగారు రంగు శరీరాన్ని తొలగించి నల్లని శరీరం కలిగిన కాళీదేవిగా సృష్టించాడు. ఆ రూపంలో ఆమె రాక్షస సంహారం చేసింది. కానీ ఆమె శరీరం నల్లగా ఉండటంతో అందరూ ఆమెని అవహేళన చేశారట. ఆ బాధ భరించలేక ఆమె బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి తన శరీరం తెల్లగా అవ్వాలని కోరుకున్నదిట. బ్రహ్మ ప్రత్యక్షమై మానసరోవరంలో స్నానం చేస్తే నీ శరీరం తెల్లగా అవుతుంది అని చెప్పి వరం ఇచ్చారట. అంత తెల్లని వర్ణం కలిగింది కనుక ఆమె మహాగౌరీ అయ్యింది అని అంటారు. గౌరం అంటే తెల్లని అని అర్థం. మహాగౌరీ అంటే గొప్ప తెల్లని రంగు కలిగినటువంటి ఆమె అని అర్థం. ఈ కథే కాకుండా ఇంకొక కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం పార్వతీదేవి ఒకసారి దేవర్షి అయినటువంటి నారదుని యొక్క సూచన మేరకు పరమేశ్వరుణ్ణి తన భర్తగా పొందాలనే ఉద్దేశంతో ఘోరమైన తపస్సు చేసింది. ఎండావాన అనక సంవత్సరాల తరబడి అడవిలో తపస్సు చేస్తూ ఉండటం వలన ఆమె శరీరం నల్లబారిపోయింది. చివరికి ఆమె తపస్సు ఫలించి పరమశివుడు ఆమెని తన భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆమె శరీరం దుమ్ము ధూళితో కప్పబడి నల్లగా ఉండటం చూసిన ఆయన తన తల మీద ఉన్న దేవగంగా జలాలతోటి ఆమె శరీరం అంతా అభిషిక్తించగా ఆ దివ్య జలాలకు ఆమె శరీరం తెల్లగా మెరిసిపోయిందిట. అందువల్ల ఆమెకు మహాగౌరీ అని పేరు వచ్చింది అని చెప్తారు. మహాగౌరి చాలా చల్లని తల్లి. మనలో ఉండే దోషాలన్నీ దూరం చేసి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. భౌతికమైన విషయ సుఖాల నుంచి మనల్ని వేరు చేసి ముక్తినొసగే తల్లి అని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాదు, ఎప్పుడూ కూడాను ఒక వివాహం జరిగినా ముందుగా చేసేటువంటిది గౌరీ పూజే ఉంటుంది. ఎందుకంటే ఆ గౌరీదేవిని ఆరాధన చేయటం వల్ల వీరు నిత్యము సుమంగళుగా ఉంటారు అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా ఈరోజు ఆరాధింపబడేటువంటి ప్రముఖమైనటువంటి దేవత దాదాపు అన్ని దేవాలయాల్లోనూ ఈరోజు దుర్గాదేవి అవతారంలోనే అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకనే అసలు ఈ పండుగ పేరే దుర్గాష్టమి అయ్యింది. ఈ అమ్మవారికి దుర్గా అనేటువంటి పేరు రావటానికి కారణం ఏమిటి అనంటే, ఒకానొకప్పుడు దుర్గముడు అనేటువంటి ఒక క్రూరుడైనటువంటి రాక్షసుడు ఉంటాడు. అతడు హిరణ్యాక్షుని వంశంలో పుట్టినటువంటి మహాదారుణమైనటువంటి వాడు.
ఈ భూలోకంలో ఉండే బ్రాహ్మణులకి, మునులకి, ఋషులకి వీళ్ళందరికీ కూడా ఆధారమైనటువంటి వేదాలు కాబట్టి అవి ఉంటేనే యజ్ఞయాగాదాలు జరుగుతూ ఉంటాయి కనుక వాటి ద్వారానే ధర్మము బాగా అన్ని వైపులా వ్యాపిస్తున్నది కనుక దేవతలందరికీ కూడా బలాన్ని చేకూర్చేటువంటిది కూడా ఈ వేదాలే కనుక అలాంటి వేదాలని అపహరిస్తే అప్పుడు ఆ శక్తి వీళ్ళందరి దగ్గర నుంచి దూరమైపోయి తన దగ్గరే ఉండిపోతుంది అని చెప్పి అలా చేయటం ద్వారా దేవతలు బలహీనులైపోతారు, యజ్ఞయాగాదులు నశించిపోతాయి, అధర్మం ప్రబలిపోతుంది. కనుక ఏ విధంగా అయినా సరే ఆ వేదాలు కాజేయాలి అని చెప్పి ఆలోచించాడు. అందుకోసం బ్రహ్మని గురించి 1000 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఓ వరదాత ప్రభు, ఈ దేవతలు, ఋషులు, బ్రాహ్మణుల వద్ద ఉన్న వేదరాశి అంతా నాకు కావాలి, దేవతలను ఓడించే బలం కావాలి అని కోరుకున్నాడు. సరే, బ్రహ్మగారు తథాస్తు అన్నారు. వేదాలన్నీ వీడి దగ్గరికి వచ్చేసాయి. ఇక బ్రాహ్మణులందరూ వేదాలు మర్చిపోయారు. స్నానం, సంధ్య లేదు, నిత్యహోమాలు లేవు, యజ్ఞయాగాదులు లేవు, శ్రాద్ధకర్మలు లేవు, వైదిక కర్మలు లేవు, అన్నీ ఆగిపోయాయి. భూలోకమంతా హాహాకారాలతో నిండిపోయింది. దేవతలకి హవిర్భాగం ఇచ్చేటువంటి వాడు లేడు. ఈ హవిస్సే వాళ్ళకి ఆధారం. ఆ హవిస్సు లేకపోయేసరికి వాళ్ళు కూడా నిర్జీవుల్లాగా తయారైపోయారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడాను కష్టపడటానికి కారణమైనటువంటిది ఈ పరిస్థితి. అప్పుడు అమ్మవారి దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి, అమ్మా తల్లి, నీ వల్లనే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడాను రక్షింపబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దుర్గముడు అనేటువంటి వాడు మహా దుర్మార్గంగా ఉన్నాడు కనుక వాడిని సంహరించి నువ్వు ఆ వేదాలని ఉద్ధరించవలసింది అని చెప్పి వీళ్ళు ప్రాధేయపడ్డారు. ప్రాధేయపడితే అప్పుడు ఈమెవరు? సాక్షాత్తు మహాశక్తి అయిన ఆమె, సర్వసృష్టికి మూలమైనటువంటి ఆదిపరాశక్తి ఈ మహాదుర్గ. ఆమె పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞాన అంధకారాలతో నిరంతరం పోరాడి వాటిని నశింపచేసి మనకు శుభాలు చేకూరుస్తూ ఉండేటువంటి తల్లి ఆమె. 8 చేతులతో ప్రతి చేతిలో ఏదో ఒక ఆయుధం కలిగి ఉంటుంది. సింహాసనారూఢ అయి లేదా సింహం మీద ఉండి ఆమె మన భయాలన్నీ పోగొట్టి మనకి మానసికమైనటువంటి స్థైర్యాన్ని కలుగ చేస్తూ ఉంటుంది. ఈ మహాదుర్గ యొక్క శాంతస్వరూపమే మనకి ప్రస్తుతం కనపడుతున్నటువంటి దుర్గాదేవి. అదే కనుక ఆమె ఉగ్రరూపంలో వెళ్ళి రాక్షసులతో సంహారం చేయటానికి వెళితే ఆమె మహాకాళి అయిపోతుందన్నమాట. సరే, ఈ దుర్గముడు మహాక్రూరుడిగా తయారయ్యాడు. దేవతలందరూ కూడా బలహీనులైపోయారు. అప్పుడు ఏం చేశాడు వీడు? ఆ దేవతలందరినీ ఓడించి అమరావతిని ఆక్రమించేశాడు. దేవతలంతా కకావికలై పారిపోయారు. హోమాలు లేవు. హోమం లేకపోయేసరికి వర్షాలు లేవు. నేల మీద తడి సైతం ఆరిపోయింది. 1 కాదు 2 కాదు 100 సంవత్సరాల పాటు అనావృష్టి పట్టింది. ఎక్కడ చూసినా చావులే చావులు. అప్పుడు ఇదిగో ఈ బ్రాహ్మణులు, తర్వాత దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. ఓ తల్లి మహేశ్వరి, నువ్వు ఈ పామరులైనటువంటి మమ్ములందరినీ కూడాను అనుగ్రహించమ్మా. నువ్వు సర్వాంతర్యామివి, సర్వసమర్థురాలివి. ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు. జలం లేకపోతే జీవనం ఎలా సాధ్యమవుతుంది తల్లి? సర్వకారణ స్వరూపిణి శరణు శరణు అని చెప్పి అమ్మవారి కాళ్ళ మీద పడ్డారు అందరూ వచ్చి. అప్పుడు ఎప్పుడైతే తన బిడ్డలు ఈ విధంగా కష్టపడుతున్నారో చూసినటువంటి తల్లి ఎంతో అద్భుతమైనటువంటి కోటి సూర్యుల కాంతి వంటి కాంతి ఆమెది. అయినా వీళ్ళ బాధ చూసి ఆ కరుణాస్వరూపిణైనటువంటి ఆ తల్లి కళ్ళల్లో నుంచి ధారగా అలాగా కన్నీరు కారుతూనే ఉన్నది.
అది ఒకటి కాదు, రెండు కాదు, ఆ కంటి నుంచి సహస్రధారలతో నీరు కురవసాగింది. అలా 9 రాత్రుళ్ల పాటు ఏకధారగా ఈ వర్షం కురిసింది. దాంతో కాలువలు సెలయేర్లు అన్నీ నిండిపోయాయి. దేవతలు మానవులు అందరూ కలిసి ఆ అమ్మవారిని స్తుతించారు. వందలాది కళ్ళతో వేలాది ధారలు కురిపించిన ఆ తల్లిని శతాక్షి అని చెప్పి ప్రార్థించారు. ఆ తల్లి వారందరికీ కూడా శాకాహారం, పళ్ళు, పశుగ్రాసము ఇవన్నీ అనుగ్రహించింది. అందుకే ఆ అమ్మవారిని మనం శాకంబరీదేవి అని కూడా ప్రార్థన చేస్తాం. ఇక భూమండలం అంతా కూడా నీటితో, కూరగాయలతో, పళ్ళతో నిండిపోయిందన్న విషయం తెలిసింది అక్కడ దుర్గముడికి. ఇక రకరకాలైనటువంటి ఆయుధాలని చేకూర్చుకొని 1000 అక్షౌణీల సైన్యాన్ని తీసుకొని దండయాత్రకి వచ్చాడు వాడు. దేవతలు మానవులు అందరూ కలిసి అమ్మవారిని తల్లి రక్షించమని చెప్పి ప్రార్థన చేశారు. అప్పుడు ఆ జగదీశ్వరి దేవి తన చేతిలో ఉండేటువంటి చక్రాన్ని వారికి రక్షగా ముందు పెట్టి తాను స్వయంగా దుర్గముడితో యుద్ధానికి సన్నద్ధమైంది. మహాఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. రక్తం ఏరులై పారింది. 10 రోజుల్లో రాక్షసేనంతా నశించిపోయింది. ఇక 11వ రోజున దుర్గముడు స్వయంగా దేవితో యుద్ధానికి పూనుకున్నాడు. ఎలా వస్తున్నాడు వాడు? ఎర్రటి పూలదండలేసుకున్నాడు, ఎర్రని బట్టలు కట్టుకున్నాడు, ఎర్రని గంధం పూసుకున్నాడు. ఆ రథం ఎక్కి అమ్మవారి వైపు ఉరికాడు వాడు. 2 జాముల పాటు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వారిద్దరి మధ్య. తల్లి దారుణమైనటువంటి 15 బాణాలు వేసింది వాడి మీద. 4 బాణాలకి వాడి 4 గుర్రాలు పోయినాయి. 1 బాణానికి సారథి పోయాడు. 2 బాణాలు వాడి కాళ్ళ మీద వేసింది, 2 బాణాలు భుజాల మీద వేసింది, 1 బాణం జెండా మీద వేసింది. మిగిలినటువంటి 5 బాణాలు వాడి రొమ్ము మీద నాటుకున్నాయి. రక్తం కక్కుంటూ చచ్చాడు దుర్గముడు. 3 దేవతలు జయజయధ్వానాలతో అమ్మవారిని స్తుతించారు. ఆ దుర్గముడి వద్ద ఉన్నటువంటి వేదాలని దేవతల పరం చేసింది తల్లి కనుక, దుర్గమ సంహారం చేసింది కనుక ఈమెని దుర్గా అని, కనకదుర్గా అని, శతాక్షి అని, శాకంబరీదేవి అని చెప్పి మనము స్తుతిస్తూ ఉంటాం. ఎవరైతే ఈ అమ్మవారిని ప్రార్థన చేస్తారో వాడు మాయాతర తీల్చుకొని నా నివాసం చేరుకుంటాడు అని చెప్పి వరం ఇచ్చి అంతర్ధానమైపోయింది ఆ తల్లి. ఇది మనకి దేవీ భాగవతంలోని 7వ స్కందంలో 28వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి వివరణ. కనుక ఆ తల్లిని మన అందరం కూడాను స్మరించుకుందాం. ఈ రోజున ఆ తల్లి యొక్క దయతో మనందరం కూడా ధైర్య సాహసాలతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. కనుక ఒక్కసారి ఆ తల్లిని గురించినటువంటి ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. నమస్తే జగచ్చింత్యమానస్వరూపే, నమస్తే మహాయోగిని జ్ఞానస్వరూపే, నమస్తే నమస్తే సదానందరూపే, నమస్తే జగద్ధాత్రి దుర్గే అని ఆ తల్లిని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. జై దుర్గే. స్వస్తి.